హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీపద్దుని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద్దు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో నేను ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకు కారం పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మునగాకుని కాడలు ఏమి లేకుండా ఓన్లీ ఆకుల వరకే ఒలుచుకొని నీట్గా కడుక్కొని వాటర్ ఏమి లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలన్నమాట. మంచిగా ఆరబెట్టుకుంటేనే మనకు పొడి అనేది నిల్వ ఉంటుంది. ఓకేనా? అప్పుడు నేను 3 కప్పుల మునగాకు ఆకు తీసుకున్నాను. దాన్ని మంచిగా నీటిగా కడుక్కొని తడేమి లేకుండా చేసుకొని చూసుకున్నాను అనమాట. 3 కప్పుల మునగాకు పొడికి ఒక కప్పు కరివేపాకు, 4-5 టేబుల్ స్పూన్ల మినపప్పు, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2-3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలండి. పాయ మొత్తం 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని గ్యాస్ మీద ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇదిగో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకొని వేపుకోవాలండి. హై పెట్టామనుకో లోపల వేగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది, మాడిపోయిద్ది అనమాట. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలన్నమాట. ఇప్పుడు వేగిన తర్వాత అవి ధనియాలు, జీలకర్ర కూడా వేసి బాగా వేపుకోవాలి. ఈ మునగాకు పొడి అండి షుగర్ పేషెంట్లకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. అసలు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి కూడా కొన్ని తీసుకొని ఒక 10-15 మంచిగా వేపుకోవాలి. వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇప్పుడు మునగాకు మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని తడేం లేకుండా ఆరబెట్టుకున్నాం కదా, ఆ మునగాకుని ఈ ఆయిల్లో వేసి మంచిగా గలగల అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అగోండి అలా. అప్పుడే కొంచెం కూడా చెమ్మ ఉండకూడదండి. వేపేటప్పుడు కూడా మంచి గలగలలాడాలి. అప్పుడే బాగుంటుంది అన్నమాట. పాడవకుండా నిల్వ ఉంటుంది. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేపుకుందామండి. ఇప్పుడు అది కూడా మంచిగా ఇట్లా సౌండ్ రావాలన్నమాట. గలగల అలా వేగాలి. అది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ పెట్టుకున్న పప్పులు అవన్నీ మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మునగాకు పొడి అండి. మునగాకు పొడి, కరివేపాకు లీవ్స్ 2 వేసుకొని మిక్సీ వేసుకోవాలి. అవి కూడా అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేసుకోవాలండి. ఫస్ట్లోనే వేస్తే ముద్ద అయిపోయిద్ది అనమాట. లాస్ట్లో వేసి చేసుకుంటే మంచిగా ఉంటుంది. అగోండి చూసారా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూశాను. వేడి అన్నంలోకైనా దోశల్లోకైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడే అన్నం వండానండి. వేడి అన్నం పొగలొస్తుంది. కరివేపాకు, మునగాకు పొడి, నెయ్యి అండి. ఈ మునగాకు పొడి ముందు ఏ కర్రీస్ కూడా వేస్ట్ అండి. పక్కన మనం ఆమ్లెట్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. నేనైతే ఆమ్లెట్ కాదు, అది సర్వప్పాలు. కాలిపోతుంది కలుపుతుంటేనే. ఎంత బాగుంటుందంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎంతమందికి ఇష్టమో మీకు చెప్పండి. నా స్టైల్లో అయితే ఇలా చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అసలు చెప్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. సూపర్ అంటే సూపర్ ఉందండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అది. ఇది పిల్లలనే కాదండి, పిల్లలకి పెద్దలకి చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే